Hello students, today we will study the higher order differential equations beta. In the higher order differential equations we will study what is the solution of the higher order differential equations. Let us see what is the higher order differential equation means. A naught d power n y by dx power n a1 d power n minus 1 y by dx power n minus 1 plus a2 into d power n minus 2 y by dx power n minus 2. ఇది ఏంటంటే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బెటా. an ఇంటూ d పవర్ n మైనస్ n బై dx పవర్ n మైనస్ n ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x అని రాసుకుంటున్నాం. ఓకేనా? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా? అది ఒక ఆపరేటర్ తీసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ d, దట్ ఈస్ ఈక్వల్ టు d బై dx, d స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు d స్క్వేర్ బై dx స్క్వేర్, ఇంకోటి d క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు d క్యూబ్ బై dx క్యూబ్. సో దీస్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ ది ఆపరేటర్స్ నార్మల్గా. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ d ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏ నాట్ ఇంటూ dn బై dx పవర్ n అంటే ఏమవుతుంది, d పవర్ n అవుతుంది. ఇక్కడ dn అంటే d పవర్ n బై dx పవర్ n అవుతుంది బేటా. సో d పవర్ n మైనస్ 1 అంటే ఏమవుతుంది, d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1 అవుతుంది. ఇది ఒక డిఫరెన్షియల్ ఆపరేటర్, d ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఆపరేటర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు d పవర్ n ఇంటూ ఈ y ఏదైతే ఉందో y రాసిస్తున్నా ప్లస్ a1 ఇంటూ d పవర్ n మైనస్ 1 y ప్లస్ a2 ఇంటూ d పవర్ n మైనస్ 2 y అప్ టు సో ఆన్ an. దిస్ వాల్యూ ఈజ్ 0 నా, దిస్ ఇస్ 0. d పవర్ 0 మీన్స్ 1 అంటే y ఈక్వల్ టు q ఆఫ్ x బేటా. రైట్, ఇక్కడ చూడండి a నాట్ d పవర్ n ప్లస్ a1 d పవర్ n మైనస్ 1 ప్లస్ a2 d పవర్ n మైనస్ 2 అప్ టు సో ఆన్ an ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే y ఈక్వల్ టు q ఆఫ్ x బేటా. నార్మలీ ఈ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి బేటా అంటే, సో ఇదంతా ఏంటి ఏ ఫార్మాట్లో ఉందంటే ఒక పాలినామియల్ ఫార్మాట్లో ఉంటుంది ఇదంతా. దిస్ ఈస్ కమ్స్ అండర్ ది ఏ పాలినామియల్. దిస్ ఇస్ polynomial. Polynomial. When it is polynomial, it will definitely having the roots. If you want to find out the roots, the differential ఇది ఏదైతే ఉందో దీని మొత్తాన్ని ఈక్వల్ టు 0 చేయాలి. లెట్ us say నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే f ఆఫ్ d అనుకుంటున్నా. మీరు రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఈక్వల్ టు 0 చేస్తున్నా. ఈక్వల్ టు 0. ఈ ఈక్వల్ టు 0 చేసినప్పుడు దీనికి ఏమిటాయి, రూట్స్ వస్తాయి. ఈ రూట్స్ ఏ టైప్ ఆఫ్ రూట్స్ ఉంటాయి బేటా మనకు? దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రూట్స్ విల్ బి దేర్. వన్ ఈజ్ ద రియల్ టైప్ ఆఫ్ రూట్స్, రియల్ టైప్ ఆఫ్ రూట్స్. రెండోది ఏంటంటే కాంప్లెక్స్ టైప్ ఆఫ్ రూట్స్ బేటా, కాంప్లెక్స్ టైప్ ఆఫ్ రూట్స్. ఇంకో రియల్ టైప్ ఆఫ్ రూట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి బేటా. రియల్ టైప్ ఆఫ్ రూట్స్లో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. అగైన్ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రూట్స్. వన్ ఈజ్ ద రిపీటెడ్ రూట్స్, నాన్ రిపీటెడ్ టైప్ ఆఫ్ రూట్స్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రూట్స్, సిమిలర్ రూట్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ రూట్స్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రూట్స్, సపోజ్ టు m1 లెట్ us say m2 అండ్ m3 m4 ఇవన్నీ ఏంటంటే నేనేం తీసుకుంటున్నా అంటే వాటి వాల్యూస్ని ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ రూట్స్గా కన్సిడర్ చేస్తున్నా. వెన్ ఐ కన్సిడర్ దోస్ ఆర్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ రూట్స్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డిస్టింక్ట్ టైప్ ఆఫ్ రూట్, distinct type roots, distinct type of roots. ఓకే, సిమిలర్ రూట్స్ని చూద్దాం ఒకసారి. ఇదే m1 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, m1 m1 m1గా రిపీట్ అవుతుంది. సో దీన్ని ఏమనంటే సిమిలర్ రూట్స్ అంటాం, సిమిలర్ రూట్స్ అంటాం. ఈ సిమిలర్ రూట్స్ని మనం ఇంకేమనొచ్చు, ఈక్వల్ రూట్స్ అనొచ్చు కదా, ఈక్వల్ టైప్ ఆఫ్ రూట్స్ అంటాం. ఓకే, సో కాంప్లెక్స్ రూట్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఏంటది, నేను కాంప్లెక్స్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, దీన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ అంటాం.
కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అంటాం. వీటిని ఏమంటాం? కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ రూట్స్ అంటాం. ఆల్ఫా ఈజ్ రియల్ పార్ట్, బీటా ఈజ్ ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, అగైన్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా బీటా. సో ఇక్కడ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ ఐ బీటా, ఆల్ఫా ప్లస్ ఐ బీటా. అంటే దీంట్లో మనకి ఏముంటుంది? ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఒకటి ఉంటుంది, ఆల్ఫా మైనస్ ఐ బీటా ఒకటి ఉంటుంది. దీంట్లో కూడా ఆల్ఫా ప్లస్ ఐ బీటా, ఆల్ఫా మైనస్ ఐ బీటా. అర్థమైంది కదా? దాంట్లో టోటల్గా 4 రూట్స్ ఉన్నాయి. అంటే 2 రూట్స్ అనేవి రిపీట్ అయినాయి. ఇవి 2 రిపీట్ అయినాయి, ఇవి 2 కూడా రిపీట్ అయినాయి. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం ఎలా చేయాలన్నది ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇలాంటి ఈక్వేషన్కి మనం సొల్యూషన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం ఓడి అంటాం, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ అనేది YGS ఈక్వల్ టు Y కాంప్లిమెంటరీ సొల్యూషన్ ప్లస్ Y పర్టికులర్ ఇంటిగ్రేషన్ అని సాల్వ్ చేస్తాం బేటా. ఓకేనా? కాంప్లిమెంటరీ సొల్యూషన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఉంటుంది కదా, ఈ కాంప్లిమెంటరీ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బేటా ఏం చేయాలంటే, ఈక్వేషన్ ఏదైతే ఉందో f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు c ఈక్వల్ టు q ఆఫ్ x అని రాసుకున్నాం కదా. దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తామంటే దీన్ని f ఆఫ్ m అంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 చేయాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఈ పాలినామియల్ ఏదైతే ఉందో, ఇప్పుడు పాలినామియల్ వస్తుంది కదా, ఈ పాలినామియల్కి మనం ఏం కనుక్కోవాలి? రూట్స్ కనుక్కోవాలి బేటా. రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ నువ్వు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఐదర్ ఈ కైండ్ ఆఫ్ ఈ 4 ప్యాటర్న్లో ఏదైనా ప్యాటర్న్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వీ విల్ గో ఫర్ ది సొల్యూషన్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటంటే కేస్ నెంబర్ 1, ఇందులో ఏంటంటే రియల్ టైప్ ఆఫ్ రూట్స్ అనుకుంటున్నా. రియల్ రూట్స్ అనేది నీకు వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దీనికి? కేస్ నెంబర్ 1, సో రిపీటేటివ్ నాన్ రిపీటేషనా? రిపీటేటివ్ రూట్సా నాన్ రిపీటేటివ్ రూట్సా? బేటా హియర్ రిపీటేటివ్ రూట్స్ అంటే అవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అన్నట్టు. 2 అనే నెంబర్ అనేది మళ్ళీ ఒక్కసారి రావడం, రెండోసారి మూడోసారి రావడం. సో వాటిని మనం రిపీటేటివ్ టైప్ ఆఫ్ రూట్స్ అంటాం, ఆర్ లేకపోతే నాన్ డిస్టింక్ట్ టైప్ ఆఫ్ రూట్స్ అంటాం బేటా. ఓకే, సో నేనేమి అంటున్నా అంటే ఇప్పుడు డిస్టింక్ట్ టైప్ ఆఫ్ రూట్స్ అంటే ఏవైతే రూట్స్ రిపీట్ కావో వాటిని మనం డిస్టింక్ట్ టైప్ ఆఫ్ రూట్స్ అంటాం. ఓకే, సో దెన్ M1 అండ్ M2, M3, M4, సో ఇలా అప్ టు సో ఆన్. ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే రియల్ టైప్ ఆఫ్ రూట్స్, రియల్ నెంబర్స్. ఇందులో ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి సో నాన్ డిస్టింక్ట్ టైప్ ఆఫ్ రూట్స్ అంటాం, వీటిని నాన్ రిపీటేటివ్ రూట్స్ అంటాం. ఇలాంటి వాటికి Y కాంప్లిమెంటరీ సొల్యూషన్ YCS ఈక్వల్ టు C1 e పవర్ ఆఫ్, ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో M1 రాసుకోండి, ఇంటూ x, C2 e పవర్ ఆఫ్ M2x ప్లస్ C3 e పవర్ M3x ప్లస్ C4 e పవర్ M4x బేటా. ఇది సో ఈ విధంగా రాస్తాం. ఇంకా రూట్స్ ఏమైనా వచ్చినాయి అనుకో రాసేసుకుంటాం. సరే, ఇక్కడ మీరు C1, C2, C3 అంటే సో యూ మేడ్ బీ టేక్ ద ఎనీ కాన్స్టెంట్. ఇవి ఏవైనా కాన్స్టెంట్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ x ఎందుకు తీసుకుంటున్నామంటే మన ఆపరేటర్లో d ఈక్వల్ టు d/dx అనుకున్నాము. ఒకవేళ d ఈక్వల్ టు d/dt అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? x ప్లేస్లో t అని కూడా తీసుకోవాలి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? ఓకే, సో సెకండ్ కేస్ నెంబర్ 2, ఇందులో ఏవైనా ఒక రిపీటేషన్ అయింది. M1 అనేది రిపీట్ అవుతుంది, అగైన్ M1, ఓకే. సో దెన్ M2, M3 ఇట్లా రిపీట్ అయ్యి ఇక్కడ ఏమైనాయి? ఇవన్నీ రిపీటేషన్ అయినాయి బేటా. సో దీస్ వాల్యూస్ ఆర్
repeated. These two values are non-repeated values normally. సో ఇలా రిపీట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే y కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఈక్వల్ టు c1 e పవర్ m1x రాసుకుంటున్నా ప్లస్ c2 సేమ్ ఇదే విధంగా రాస్తున్నాను అగైన్ m1x రాసుకుంటున్నా ప్లస్ c3 అగైన్ m1x ఇలాంటి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 c3 e పవర్ m1x ప్లస్ c4 e పవర్ m2 ఏదైతే వాల్యూ ఉందో m2x ప్లస్ c5 e పవర్ m5 m3x ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే రిపీటేషన్ అవుతుందో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి 1 టైం రిపీటేషన్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే 4 రూట్స్ ఉన్నాయి బట్ రిపీటేషన్స్ వచ్చేసి 3 టైమ్సే. ఇక్కడ ఒక రిపీటేషన్కి ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయాలి, మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఇంకొకసారి రిపీట్ అయింది కాబట్టి ఎక్స్ పవర్ 3, మూడోసారి రిపీట్ అయితే ఎక్స్ పవర్, నాలుగోసారి రిపీట్ అయితే ఎక్స్ పవర్ 4, మూడోసారి రిపీట్ అయింది కాబట్టి ఎక్స్ పవర్ 3. సో ఈ విధంగా సొల్యూషన్ రాయాలి. సో లేకపోతే దీన్ని కామన్గా ఒకటి రాస్తాం, c1 c2 c3 c4 ఇది రాసుకోండి c4 అని, దీన్ని c5 రాసుకోండి బేటా, ఇది c6. ఓకే, ఇప్పుడు ఏం రాస్తున్నా ఈ పవర్ ఆఫ్ m1x ప్లస్ c5 ఇంటూ ఈ పవర్ ఆఫ్ m2x ప్లస్ c6 ఇంటూ ఈ పవర్ ఆఫ్ m3x. ఓకే, బట్ ఇక్కడ రిపీటేషన్ అయింది కదా, ఒకసారి రిపీటేషన్ అయింది కాబట్టి ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ 2 ఎక్స్ పవర్ 3, 0 రిపీటేషన్ కాబట్టి ఎక్స్ పవర్ 0 వాల్యూ ఎంత 1. సో ఈ విధంగా మీరు ఏంటంటే రూట్స్ని మనము బేస్డ్ ఆన్ దట్ రూట్స్ బేస్ మీద మనం ఈ కాంప్లిమెంటరీ సొల్యూషన్ని రియల్ రూట్స్కి అప్లై చేసినాం. ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. ప్రాబ్లం నెంబర్ 1, d² ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ y ఈక్వల్ టు 0 బేటా. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, d² ప్లస్ d² మైనస్ 4 ఇంటూ y ఈక్వల్ టు 0. ఫిఫ్త్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం, d² ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్ టు 0. ఫోర్త్ ప్రాబ్లం, d² ప్లస్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ y ఈక్వల్ టు 0. ఫిఫ్త్ ప్రాబ్లం, d² ప్లస్ మైనస్ 9d ప్లస్ 18d ప్లస్ 81 ఇంటూ y ఈక్వల్ టు 0 బేటా. సో ఈ కైండ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ ఎలా రాస్తాం మనం ఇప్పుడు? దీని సొల్యూషన్ రాయాలంటే సింపుల్ బేటా, ఫర్ గేట్ పర్పస్లో m² ప్లస్ 5m ప్లస్ 6 ఈక్వల్ టు 0 అయితే దీని రూట్స్ ఏమవుతాయి? దీనికి ఉన్న రూట్స్ ఏమవుతాయి? m ప్లస్ 2 m ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది బేటా? m ఈక్వల్ టు -2 m ఈక్వల్ టు -3. సో y కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఏం రాసుకోవచ్చు? ycs ఈక్వల్ టు c1, ఇవన్నీ రియల్ టైప్ ఆఫ్ రూట్సే బట్ డిస్టింక్ట్ టైప్ ఆఫ్ రూట్స్. c1 e పవర్ -2x ప్లస్ c2 e పవర్ -3x బేటా. ఫినిష్. దెన్ ఈ తీసుకోండి, ఇక్కడ ఏం రాసుకోవచ్చు? దీన్ని ఏం రాసుకోవచ్చు? m² మైనస్ 4 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? m² ఈక్వల్ టు 4 అవుతుంది. దెన్ m ఈక్వల్ టు ఏమవుతుంది? √4 అవుతుంది. అంటే ఏమవుతుంది? +2 ఒకటి వస్తుంది, -2 ఒకటి వస్తుంది. అవి రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ రూట్సే కదా. ycs ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ ప్లస్ 2x మైనస్ 2x. ఫినిష్. ఓకే, ఇప్పుడు దీనికి చూడండి ఒకసారి. దీని ఏం రాసుకోవచ్చు? a² అంటే m² ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ m ప్లస్ 1 రాసుకోవచ్చు కదా. 1² 1 రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది బేటా? ఇది
అప్పుడు ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అప్పుడు m ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, m ఈక్వల్ టు -1 కామా -1. ఓకే, YCS ఈక్వల్ టు ఏమవుతుంది, C1 e పవర్ -1x ప్లస్ C2 e పవర్ -1x. బట్ ఒక రిపీటేషన్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ, ఒకటి రిపీట్ అయింది కాబట్టి x తోటి మల్టిప్లికేషన్. సో నౌ ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు మనం, C1 ప్లస్ C2x e పవర్ -1x రాసుకోవచ్చు కదా. ఈ విధంగా ఫైనల్ సొల్యూషన్ రాసుకోవచ్చు. YCS ఈక్వల్ టు ఈ విధంగా రాసుకోవచ్చు బేటా. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నట్టు. ఇక్కడ ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఎక్స్ని మీరు పక్కా గుర్తుపెట్టుకోవాల్సింది బేటా, ఎందుకంటే రిపిటేషన్ అనేది ఇది ఇంపార్టెంట్ మోడల్. ఇలాంటి మోడల్స్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మోడల్ బేటా. రైటా, రైట్. కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రూట్స్ చూద్దాం ఒకసారి. దీని ఏం రాసుకోవచ్చు బేటా మనం, m² - 4m + 4 ఈక్వల్ టు 0. అంటే దీని ఏం రాసుకోవచ్చు, m² - 2 ఇంటూ m ప్లస్ 2² ఈక్వల్ టు 0. దెన్ m - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. m ఈక్వల్ టు ఏమవుతుంది, -2 +2 అవుతుంది బేటా. m ఈక్వల్ టు +2 అండ్ +2 అవుతుంది. దెన్ YCS ఏం రాసుకోవచ్చు దీనికి ఇక్కడ, YCS ఈక్వల్ టు C1 ప్లస్ C2 e పవర్ +2x. ఓకేనా, +2x. రూట్స్ అనేది 2, 2 కాబట్టి ఒక x మల్టిప్లికేషన్ అవుతుంది. రీజన్ ఏంటి, మల్టిప్లికేషన్ రావడానికి ఇది కూడా రిపిటేషన్ అయింది. సో ఈ కేసులో కూడా రిపిటేషన్ స్టార్ట్ అయింది కదా మనకు, ఇది కూడా రిపిటేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ కూడా. 5 స్టార్ క్వశ్చన్స్ బెటా ఇవి కంపల్సరీగా గేట్ ఎగ్జామినేషన్లో, కంపల్సరీ ఇవి గేట్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్సే గేట్లో వస్తాయి. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ వన్. దీని ఏం రాసుకోవచ్చు బేటా మళ్ళీ, సేమ్ m² - 9 ఇంటూ, ఒకసారి చూడండి, m². ఈ 18 ఏం రాసుకోవచ్చు, 2 టైమ్స్ ఆఫ్ 9 ఇంటూ m ప్లస్ 9² ఈక్వల్ టు 0. నెక్స్ట్ m - 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దెన్ ఏమవుతుంది ఇది, m ఈక్వల్ టు 9, 9 రూట్స్, 9, 9 కదా రూట్స్, m ఈక్వల్ టు 9, 9. అప్పుడు YCS ఈక్వల్ టు ఏమవుతుంది, రిపిటేషన్ స్టార్ట్ అయింది, C1 ప్లస్ C2 ఇంటూ e పవర్ 9x. ఒక ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయాలి ఎందుకంటే రిపిటేషన్ అయింది. సో ఈ మోడల్స్ అనేది ఎగ్జామ్లో డెఫినెట్గా నువ్వు ఇంపార్టెన్స్గా తీసుకోవాలి బేటా. ఇవి నీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే, దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాంప్లెక్స్ రూట్స్. ఈ కాంప్లెక్స్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు 2 టైప్స్ ఆఫ్ రూట్స్ అని చెప్పినా కదా బేటా. ఒకటి ఫస్ట్ వన్ ఏంటిది, ఫస్ట్ కేసులో ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. సో ఇక్కడ ఏంటంటే ఆల్ఫాని మనం ఏం రాసుకోవచ్చు, రియల్ పార్ట్, బీటాని ఏం రాసుకుంటాం బేటా, ఇమాజినరీ పార్ట్. ఓకే, సో ఇది ఇందులో రిపిటేషన్ స్టార్ట్ కాలేదు, ఒకటే రూట్ ఉంది, కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్. అంటే ఇందులో 2 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా, దీంట్లో 2 రూట్స్ ఉన్నాయి బేటా. ఒకటి ఏంటిది, ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఒకటి ఉంది, ఆల్ఫా మైనస్ ఐ బీటా ఒకటి ఉంది, 2 రూట్స్ ఉన్నాయి. ఓకే, సో దీనికి y కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఎలా రాస్తామంటే, ఈ పవర్ ఆఫ్ రియల్ పార్ట్ ఏంది, ఆల్ఫా ఇంటూ ఎక్స్, మొత్తం మల్టిప్లికేషన్, ఈ పవర్ ఎక్స్ అనే మల్టిప్లికేషన్, C1 ఇంటూ కాస్ ఇమాజినరీ పార్ట్ అంటే దట్ ఈస్ కాల్డ్ బీటా ఎక్స్ ప్లస్ C2 ఇంటూ సైన్ దెన్ బీటా ఎక్స్
Disconnected. ఓకే, సో ఇదేంటంటే ఫస్ట్ కేస్ 1. కేస్ నెంబర్ 2 దీంట్లో ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, అగైన్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. YCS ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం? YCS ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా, రిపిటేషన్ స్టార్ట్ అయింది. ఇందులో 2 ఉంటాయి, ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఉంటుంది దీనికి, ఇంకా ఆల్ఫా మైనస్ ఐ బీటా ఉంటుంది దీనికి. ఇక్కడ దీనికి కూడా ఏముంటుంది? ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఉంటుంది, నెక్స్ట్ ఆల్ఫా మైనస్ ఐ బీటా ఉంటుంది. ఓకే, సో మొత్తం 4 రూట్లు ఉన్నాయి, అంటే 4 కాన్స్టెంట్స్ నీకు రావాలి. దీన్ని ఎలా రాస్తామంటే C1 ప్లస్ C2 ఇంటూ ఎక్స్. ఈ ఎక్స్ ఎందుకు రాస్తున్నాను బయట అంటే రిపిటేషన్ ఉంది కాబట్టి ఎక్స్ రాస్తున్నాను. ఎక్స్ ఇంటూ కాస్ సి కదా, కాస్ బీటా ఇమాజినరీ పార్ట్ ప్లస్ ఎక్స్, C3 ప్లస్ C4 ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బేటా, ఎక్స్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఎక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటూ ఏమవుతుంది? సైన్ బీటా ఎక్స్. సో ఇది సొల్యూషన్ అన్నట్టు దేనికి? రిపిటేషన్ అయినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ బేటా, దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ టైప్ ఆఫ్ రూట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు 0, ఫస్ట్ కేస్ 1, ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి డి స్క్వేర్ ప్లస్, ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం, విల్ కంప్లీట్ ద ఫస్ట్ ప్రాబ్లం. సొల్యూషన్ చూద్దాం బేటా. ఇక్కడ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు 0 అంటే ఎం స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎం స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, ఎం ఈక్వల్ టు రూట్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ రూట్లో మైనస్ ఉంది కదా, రూట్లో మైనస్ ఉంది కాబట్టి నీకు ఐ వస్తుంది, అప్పుడు రూట్ ఏ స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఐ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏంటిది? ప్లస్ ఆర్ మైనస్ ఏ. దీని ఏం రాసుకోవచ్చు? 0 ప్లస్ ఆర్ మైనస్ ఏఐ కదా. ఆల్ఫా ఈక్వల్ ఇక్కడ ఎంత బేటా? 0. బీటా ఈక్వల్ ఇక్కడ ఎంత? ఏ. ఓకే, YCS ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 0x C1 కాస్ ఆఫ్ AX ప్లస్ C2 సైన్ ఆఫ్ AX. ఓకే, సో బట్ ఇక్కడ వాల్యూ ఈజ్ 1, C1 కాస్ AX ప్లస్ C2 సైన్ AX బేటా. ఇది YCS. ఓకేనా? సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి. కమింగ్ దాంట్లో మనం IVP ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.